హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది 9 వాట్స్ ఎల్ఈడి బల్బ్. ఇది పాలిక్యాబ్ కంపెనీది 9 వాట్స్. ఇది బ్లింకింగ్ అవుతుంది. ఒకసారి పెట్టి చూపిస్తా. ఎప్పుడు మనం చెక్ చేసిన సిరీస్ బోర్డులోనే చెక్ చేయాలి. ఎప్పుడు మనం చెక్ చేసినా కానీ ఇలా బ్లింకింగ్ అవుతుంది. దీన్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. వేరే బల్బ్ ఒకటి పెట్టి చూపిస్తా. ఇది మంచి బల్బ్. ఇది ఇలా బ్లింకింగ్ అవుతుంది. ఇప్పుడు మనం చెక్ చేసినా కానీ సిరీస్ హోల్డర్లని చెక్ చేయాలి. సిరీస్ బోర్డ్ నుంచి హోల్డర్ తీసుకొని చెక్ చేయాలి. ఇది కంపెనీ బల్బు కాబట్టి ఈ యొక్క డిఫ్యూజర్ గ్లూ పెట్టి స్టిక్ అయి ఉంటుంది. ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే కొద్దిగా హార్డ్గా వస్తుంది. ఏదైనా సన్నది ఇలాంటివి తీసుకొని కొద్దిగా ఇట్లా లూజ్ చేస్తే, నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేశాను కాబట్టి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇది హోల్డర్లో పెట్టి చూద్దాము. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎల్ఈడి బల్బులో ఒక ఎల్ఈడి పోయి ఉంటుంది. అది కూడా చూపిస్తా. ఇలాంటిది ఒక ట్యూజర్ తీసుకొని ఒక్కొక్క బల్బు షార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ బల్బ్ పోయింది. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు లోపల డ్రైవర్ సర్క్యూట్లో ఎంత వోల్టేజ్ వస్తుందో చెక్ చేద్దాం. చెక్ చేసే ముందు ఫస్ట్ ఈ స్క్రూ నుంచి ఎంసీపీసీబీ తీసేయాలి. స్క్రూలు తీసి, ఎందుకంటే అది బ్లింకింగ్ అయ్యేటప్పుడు కళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. ఈ 2 స్క్రూలు ఉన్నాయి కదా, తీసేయాలి. ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తా. దీనికి 2 వైర్లు లేవు కాబట్టి ప్లస్ మైనస్ ఇక్కడ రాసి ఉంటుంది. వైర్స్ ఉంటే మనం రెడ్ వైర్ ప్లస్, బ్లాక్ వైర్ మైనస్ అని అనుకుంటాం. దీనికి ప్రెస్సింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మనం సింబల్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇది ఓపెన్ చేసినాక చూపిస్తాను. ఇప్పుడు తీసి చూపిస్తాను. ఇటు ప్లస్, ఇటు మైనస్. ఇది ప్లస్, ఇది మైనస్. ఇప్పుడు మనం వోల్టేజ్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. మల్టీమీటర్ DC 200 రేంజ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చెక్ చేద్దాము వోల్టేజ్ ఎంత వస్తుందో.
ఓకే ఫ్రెండ్స్, 105 వస్తుంది, 104, 103 అట్లా. ఓకే ఫ్రెండ్, వోల్టేజ్ బాగానే ఉంది, డ్రైవర్ సర్క్యూట్ మంచిగా ఉంది. ఇప్పుడు మనం దీనికి నా దగ్గర కొత్తది ఎంసీపీసీబీ ఉంది, సేమ్ 9 వాట్స్దే. ఇప్పుడు దీనికి వైర్లు లేవు కాబట్టి 2 వైర్లు మనం సాల్డింగ్ చేసుకుందాం. ఇలాంటిది హీట్ సింక్ ఒకటి తీసుకొని మనం సైజ్ చూసుకొని ఒకదానికి ఒక టచ్ కాకుండా చేసుకొని 2 వైర్లు సాల్డింగ్ చేసి చేసినాక చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా సాల్డింగ్ చేసిన ప్లస్కు రెడ్ వైరు, మైనస్కు బ్లాక్ వైరు. ఇప్పుడు ఈ ఎంసీపీసీబీని పెట్టేద్దాం. ఫ్రెండ్స్, హీట్ సింక్ పేస్ట్ కొద్దిగా పెట్టాలి, పెట్టే ఉంది ఆల్రెడీ నేను. ఫ్రెండ్స్, ఈ 2 హోల్స్కి స్క్రూలు ఫిట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, టైట్గా ఫిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ప్లస్ మైనస్కు చూసి సాల్డింగ్ చేసుకోవాలి. ఇది ప్లస్, ఇది మైనస్. రెడ్ వైర్ ఇక్కడ, బ్లాక్ వైర్ ఇక్కడ సాల్డింగ్ చేయాలి. ఇది చేసినాక చూపిస్తాం. ఫ్రెండ్స్, సాల్డింగ్ చేసే ముందు మనం ఈ స్లీవ్స్ ఉన్నాయి కదా, చిన్న కట్ చేసుకొని ఇందులో ఒకదానికి ఒక టచ్ చేసుకుంటూ చేయకుండా పెట్టేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పెట్టేసిన. ఇప్పుడు ఇది సాల్డింగ్ చేస్తాం. సాల్డింగ్ చేసినాక చూపిస్తాం. ప్లస్ మైనస్కు సాల్డింగ్ చేసిన. దేనికి టచ్ కాకుండా చూసుకోవాలి. ఇది పాతది, ఇది కొత్తది. ఇప్పుడు మనం హోల్డర్లో పెట్టి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే అయిపోయింది. అదే బల్బు, పాతది, డిఫ్యూజర్ రేట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియో.